హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు తను హతం మూవీ చేస్తుంది కదా. హతం మూవీకి సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే హతం మూవీ వచ్చేసి కొంచెం డిలే అవుతుంది. రీజన్ ఏంటంటే తను బిజీగా, అంటే ఇప్పుడు తనుజ జాతిరత్నాల్లో వస్తుంది, ప్లస్ కొన్ని ఈవెంట్స్లో తను బిజీగా ఉంది. సో తనకు సంబంధించి కొన్ని షూటింగ్లు చేయాల్సినవి ఉన్నాయట. అవి చేసిన వెంటనే ఇంకా డబ్బింగ్ ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్స్ మొత్తం అయిపోయిన వెంటనే అది రిలీజ్ అవుతుందట. సో చూద్దాం ఎప్పుడవుతుంది ఇదంతా అనేది. వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పందే మనం ఊహించుకొని మనం బయట పెట్టేయడం అదైతే కరెక్ట్ కాదు. కొంతమంది అయితే అదే చేస్తున్నారు. బట్ నేనైతే వాళ్ళు చెప్పిన వెంటనే నేను మీకు ఎప్పుడు అదంతా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు జాతిరత్నాల్లో వచ్చింది కదా. తనూజ జాతిరత్నాల్లో ఈసారి వచ్చేసి రెడ్ శారీలో వచ్చింది. రెడ్ శారీలో అయితే సూపర్‌గా ఉంది. కొంతమంది అంటారు, అంటే తను రెడ్ శారీయే కాదు, ఏవి వేసుకున్నా సూపర్‌గా ఉంటదని. కొంతమంది అనటం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తనూజ ఫ్యాన్సే కాదు, తనూజని ఇష్టపడేవాళ్ళే కాదు, ఎవ్వరైనా కూడా ప్రతి అమ్మాయి ఎట్లా ఉండాలని కోరుకుంటుందో అలానే ఉంటుంది మన తనుజ. సో, అందుకనే తనకి ఏ డ్రెస్ వేసినా నేను ఇవాళ మోడర్న్ డ్రెస్‌లో కొన్ని ఫోటోస్ చూసాను తనుజవి. సూపర్‌గా ఉన్నాయి. ఆ మోడర్న్ డ్రెస్ కూడా తనకి మోడర్న్ డ్రెస్‌లాగా అనిపించలే. అవి కూడా సంప్రదాయబద్ధంగా అనిపిస్తున్నాయి. అంటే మనం కొంతమంది అంటారు కదా, చూసే కళ్ళని బట్టి ఉంటుందని. ఆఫ్ కోర్స్ చూసే కళ్ళని బట్టే ఉంటుంది. కానీ చూసే కళ్ళని బట్టి అయినా కూడా ఎక్స్‌పోజింగ్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. తను మోడర్న్ డ్రెస్సులేసినా గూడా మామూలుగా శారీస్ కట్టిన కొంతమంది శారీస్ కట్టినా గూడా శారీస్‌లాగా అనిపించవు. చాలా ఎక్స్‌పోజింగ్ ఇస్తుంటారు. బట్ తనూజ అయితే తను వేసిన డ్రెసెస్ కూడా ఎక్కడా గూడా మోడర్న్‌గా అయితే నాకనిపించలేదు. సో, దానికి సంబంధించిన ఫోటోస్ పెడతానని చూసాను. మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి తనుజకి కొన్ని ఫోటో షూట్‌లు జరిగినియనమాట. అంటే తనుజ యాక్చువల్‌గా ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు తను దానికి సంబంధించి ఫోటో షూట్స్ తీయించుకుంటూ ఉంటుంది. ఆ ఫోటో షూట్స్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ఆ ఫోటో షూట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు జాతిరత్నాలు వాళ్ళు ఏసుకొచ్చిన డ్రెసెస్‌తో తను టీ పెట్టుకొని ప్లస్ భార్యతో ఆడినట్టు, అంటే తను భార్యతో టైమ్ స్పెండ్ చేసిందని చెప్పింది కదా. సో, ఆ డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఆ డ్రెస్ వచ్చేసి తనుజ, కళ్యాణ్ ఇద్దరూ ఉన్నప్పుడు జాతిరత్నాలు వచ్చినప్పుడు తను వేసుకున్న డ్రెస్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ డ్రెస్‌లోనే తను ఈ ఫోటో షూట్ తీయించుకుంది. అంటే ఇప్పుడు తీయించుకున్న ఫోటో షూట్ కాదు. అప్పుడు జాతిరత్నాలు ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు తీయించుకున్న ఫోటో. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అదైతే ఇప్పుడు వైరల్ అయిపోతుందనమాట. అదే కాకుండా ఇప్పుడు తను వెకేషన్‌కెళ్ళింది కదా. వెకేషన్‌కి సంబంధించి ఎవరెవరు వెళ్లారో దానికి సంబంధించినవి కూడా రిలీజ్ చేస్తుందనమాట. సో, అంటే ఇప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తుంది. మనకి తెలిసిందే వాళ్ళకి, అంటే బయట తను ఫ్రెండ్స్‌తో తిరగడం కంటే వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంటే ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. బట్ ఇంతకు ముందైతే కొన్ని మూవీస్‌లోను, సీరియల్స్‌లో చేసినప్పుడు ప్రతిసారి తను ఇంటర్వ్యూలు ఇచ్చింది. సో, ఇప్పుడొచ్చేసి తనుజకి కొన్ని ఫోటో షూట్‌లు జరిగినియనమాట. అంటే తనుజ యాక్చువల్‌గా ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు తను దానికి సంబంధించి ఫోటో షూట్స్ తీయించుకుంటూ ఉంటుంది. ఆ ఫోటో షూట్స్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. సో, తనూజ, కళ్యాణ్ ఇద్దరొచ్చేసి త్వరలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ప్లస్ లైవ్ కూడా వస్తారట. అంటే ఇంటర్వ్యూ అయినా, లైవ్ కన్నా వస్తారట. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్‌లో వాళ్ళిద్దరూ 'బిగ్ బాస్' నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరు లైవ్‌లో కన్నా రమ్మని, లేకపోతే ఫ్యాన్స్‌నన్నా మీట్ అవ్వమని అడుగుతున్నారు గదా. ఇప్పుడు కొంచెం వాళ్ళిద్దరి మీద నెగెటివ్ తగ్గింది కాబట్టి, సో, వాళ్ళిద్దరూ లైవ్ కన్నా వస్తారు. లేకపోతే ఫ్యాన్స్ మీట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. ఇంతకుముందు యాక్చువల్‌గా తనూజ ఫ్యాన్స్ మీట్ అవుదామంటే కళ్యాణ్ వద్దన్నాడు. ఎందుకంటే నెగటివిటీ ఎక్కువైంది. మరి వెళ్తే కొన్ని గొడవలు గూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని వద్దు అని చెప్పి అన్నాడట. ఇప్పుడైతే తను కూడా యాక్సెప్ట్ చేసాడు. సో, త్వరలో వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ మనం చూస్తాము అని చెప్పి మనకందులో లేటెస్ట్ న్యూస్. ప్లస్ ఆల్రెడీ కళ్యాణ్ వచ్చేసి సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ అయితే చాలా వైరల్ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలో చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాడు. తనుజని తను ఎప్పటికి ఫ్రెండ్ లాగా నేను చూస్తానని చెప్పి, లైఫ్ లాంగ్ తను నాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంటే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్‌షిప్ అంటే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్‌షిప్ కాదు. మేము అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పి చెప్పొచ్చని చెప్పాడు. ప్లస్ ఇప్పుడు కాకమ్మ కథల్లో తను, అంటే ఇప్పుడు కళ్యాణ్ ప్లస్ డిమాండ్ పవన్ ఇద్దరొచ్చారు గదా. అబ్బా! వాటికి ఇచ్చిన ఆన్సర్స్, క్వెషన్స్ అసలు మనం చెప్పాల్సిన పని లేదు. యాక్చువల్‌గా కాకమ్మ కథలంటేనే తేజస్విని అడిగే క్వెషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అవి ఏంటి? ఏం క్వెషన్స్ అడిగారు? ఏం క్వెషన్స్‌కి ఏమేమి ఆన్సర్ చెప్పారనేది నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తాను. అంటే దానికి కూడా ఒక 2 పార్ట్స్ చేస్తాను. అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలామంది పైన పైన చెప్పేస్తారు. బట్ ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగింది ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. పూజ వచ్చేసి ఆల్రెడీ చూసాం కదా. తను కూడా ఒక ఇంటర్వ్యూకి రాబోతుంది. వాళ్ళిద్దరు కలిసే కాదు, రీసెంట్‌గా తను ఒక ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ కావాలని చెప్పి అడిగారట. వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వబోతుంది తనుజ. ఆ ఏది ఇంటర్వ్యూ ఏ ఛానెల్‌కి ఇవ్వబోతుంది, తను ఏమేమి క్వెషన్స్‌కి ఏ ఆన్సర్స్ చేస్తుందనేది మనం చూద్దాం. సో, ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.